హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. దేశంలో ఎక్కడ చూసినా, రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పేదరికం, కటిక పేదరికం, నిరుపేదలు, పేదలు చాలామంది ఉన్నారు. నిజానికి దేశంలో సంపన్నులు కొంతమందే, పేదలు 80% మంది ఉన్నారు. అసలు పేదరికం ఎలా వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించే అంశాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలను అయితే ఒకసారి తెలుసుకుందాము. అదేవిధంగా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలోనైతే పేదరికము, అదేవిధంగా అనాథలు ఎక్కువైపోయారు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినిరవేమ అని. నిజానికి పిల్లలు కన్న తర్వాత, ఆ పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. అయ్యో, నేను చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఎంతో కష్టపడుకుంటా, ఎంతో ఇష్టంగా వాళ్లకు నచ్చిన భవిష్యత్తును ఇచ్చే విధంగా విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకైతే నేను చాలా రకాలుగా దోహదపడ్డాను అని. కాకపోతే ఇప్పుడు పిల్లలు చేసే పని ఏంటి? తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత వాళ్ళని అనాథాశ్రమంలో వదిలిపెట్టడము, లేదంటే వాళ్ళని రోడ్లపైన విడిచిపెట్టడము, ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తే పాపం వాళ్లకు దిక్కు మొక్కు లేక అదే ఎండనక వాననక అదే రోడ్ల మీద అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు షెల్టర్ లేదు. ఇంటికి వెళ్తే కొడుకు కోడలు రానివ్వరు. దిక్కు మొక్కు లేక వాళ్ళు అనాథాలైపోతున్నారు. ఇలా పేదరికం కూడా ఒక సమస్యగా మారింది. నిజానికి ఇలా వీళ్ళు అనాథలు కావద్దంటే ఏం చేయాలి? ఈ సమాజంలో ఉన్నటువంటి కొడుకులే కానీ, కూతురులే కానీ, కోడళ్ళే కానీ ఈ అత్త, మామ, అమ్మ, నాన్నలను సక్రమంగా చూసుకున్నప్పుడే నిజమైన, నిజాయితీ అయిన ప్రేమ అనేది ఆ యొక్క అమ్మా నాన్నకు, అత్తా మామలకైతే దక్కుతుంది. పేదరికాన్ని కూడా ఈ విధంగా నిర్మూలించవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.